తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కల్తీ మద్యం కేసులో అద్దెపల్లి బ్రదర్స్ ఎంక్వైరీ కొనసాగుతోంది. ఈ నెల 30 వరకు విచారణ జరగనుంది. మరోవైపు ఈ కేసులో మరికొందరి పాత్రపై నిజాలు రాబట్టేందుకు ఎక్సైజ్ ప్రయత్నిస్తోంది. ఇటు 9 మంది నిందితుల బెయిల్ పిటిషన్ ఎక్సైజ్ కోర్టు ముందుకే రానుంది. నకిలీ మద్యం కేసులో నిందితులు అద్దెపల్లి జనార్దన్, అద్దెపల్లి జగన్మోహన్ సోదరులను కస్టడీలోకి తీసుకున్న ఎక్సైజ్ శాఖ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. అయితే అద్దెపల్లి జనార్దన్ తాను నకిలీ మద్యం తయారు చేయడానికి మాజీ మంత్రి జోగి రమేష్ కారణమని అంటున్నాడు. తాను విడుదల చేసిన వీడియోలో చెప్పినవన్నీ నిజాలేనన్నది అతగాడి వాదన. పోలీసులకు పట్టుబడితే తాను మళ్లీ ఇబ్బందుల్లో పడతానని ముందుగానే వీడియో రిలీజ్ చేసినట్టుగా చెప్పినట్టు సమాచారం. ముడకల చెరువు, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో నకిలీ మద్యం తయారీకి సంబంధించిన కేసుల్లో A1గా అద్దెపల్లి జనార్దన్ ఉన్నాడు. 2 ప్రాంతాల్లో తయారు చేసిన మద్యాన్ని ఎక్కడకు సరఫరా చేశాడు అన్నదానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. అలాగే అతడికి ఎన్ని బార్లు, వైన్ షాపుల్లో వాటాలు ఉన్నాయన్నది కూడా లెక్క బయటికి తీస్తున్నారు. విజయవాడలోని 4 వైన్స్లో జనార్దన్ కు వాటాలు ఉన్నట్టు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఆఫ్రికాలో కూడా జనార్దన్ కు మద్యం వ్యాపారంలో పెట్టుబడులు ఉన్నట్టుగా ఇప్పటికే తేలిందే. అలాగే అతగాడితో పాటు ఆఫ్రికాకు ప్రయాణం చేసిన వ్యక్తుల వివరాలు కూడా సేకరిస్తున్నారు. మరోవైపు అద్దెపల్లి జగన్మోహన్ మాత్రం తనకు తన అన్న అద్దెపల్లి జనార్దన్ చెప్పిన పని చేయటం తప్ప సొంత నిర్ణయాలేమీ తీసుకోలేదని అధికారుల ముందు ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఇవాటి నుంచి 4 రోజుల పాటు కూడా 2 నిందితుల విచారణ జరగనుంది. మరోవైపు లిక్కర్ కేసులో 9 మంది బెయిల్ పిటిషన్పై నేడు ఎక్సైజ్ కోర్టులో విచారణ జరగనుంది.